బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ముందుగా నిలిచి నిన్ను అడుగుతోంది మాలోతు శంకరా. నువ్వు లేవన్న మాట మాకింకా నమ్మకం కావట్లేదే శంకరా. నిన్న మొన్నటి దాకా మనతోనే నవ్విన నేస్తం ఈరోజు ఫోటోగా మారడం మన గుండెలు ఒప్పుకోవట్లేదు. శంకర్ చనిపోయాడన్న వార్త విని ఆగలేక మేమందరం వెంటనే నీ ఇంటికి వచ్చి పూల దండ వేసి నివాళులర్పించా. మౌనంగా నిలబడి కన్నీళ్లతో నమస్కరించి నిర్ణయించునేస్తమా శాంతిగా అని గుండెల్లో చెప్పుకున్నా. బెస్ట్ ఫ్రెండ్ సొసైటీగా మేమందరం నీ పేరుతో ఒక్కటయ్యా. నువ్వు లేవన్నా నిజం కన్నా నీ జ్ఞాపకాలే మాకు నిజమయ్యాయి. తిరిగి వెళ్ళిన తరువాత నీ కుటుంబ పరిస్థితిని 2 సంస్థల గ్రూపుల్లో వివరంగా చెప్పాం శంకరా. బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ మిత్రులకు, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులకు, నీ భార్య పార్వతి పరిస్థితి మనసును కలిచేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయం చేరింది నీ కుటుంబానికి శంకరా. మాటలు అవసరం లేకుండా మనుషతే స్పందించి 2 సంస్థల చేతులు కలిసి ఒక కుటుంబానికి అండయ్యాయి. మేమున్నామనే మాట ఒక్కటే ఆమెకు ధైర్యమైంది. నువ్వు లేకపోయినా నీ బాధ్యతలు మేము మోస్తాము. ఈరోజు మళ్ళీ వెళ్ళాం శంకరా. బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ సభ్యులమంతా నీ భార్య పార్వతిని ధైర్యపరుస్తూ ఆర్థిక సాయం ఆమె చేతుల్లో పెట్టా. మేమున్నాము అనే మాటతో ఆమె కళ్ళలో ఆశ కనిపించింది. నీవు లేని ఆ కుటుంబానికి మేము భరోసాగా నిలిచాం. 10వ తరగతి 2003 బ్యాచి వెంటే ఉంది మాలోతు శంకరా. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ తోడుగా నీ కుటుంబానికి భరోసాగా చివరి వరకు నిలబాటాం శంకరా. మాలోతు శంకరా. నిద్రించు నేస్తమా శాంతిగా. నీ స్నేహం మాకు శక్తి మాలోతు శంకర్. నువ్వు లేవన్న మాట నిజమైనా నువ్వు మాతోనే ఉన్నావు. మా సేవల్లో, మా ప్రేమలో, మా ప్రయాణంలో. చనిపోయిన రోజే నిన్ను వదలలేక తండోపతండాలుగా వచ్చారు శంకర. నీ మీద ఉన్న ప్రేమతో కన్నెలే పూలుగా మారాయి శంకరా. నీ పాడే మోసుకుంటూ విధి విధుల్లో నిన్ను తీసుకెళ్తూ శంకరా శంకరా అంటూ గుళ్ళు చీల్చుకుంటూ నినాదించారు శంకరా శంకరా శంకరా. అమర్ హై అంటూ ఆకాశం దద్దరిల్లిలా అన్నదమ్ముల ఆక్రందన, చిన్న పిల్లల అమాయక కన్నీళ్లు, భార్య పార్వతమ్మ మూగబోయిన గొంతు, నిన్ను తీసుకెళ్లిన ఆ మార్గం
ఈరోజు కూడా మూగబోయింది శంకర. మళ్ళీ మాకు నువ్వు కనిపించకుండా నిన్ను భూమిలోకి అప్పగించగా శంకరా నీ ఆత్మ శాంతించాలి అంటూ కన్నీరు మున్నీరు కార్చారు శంకరా. గ్రామస్తులు బంధువులు నీ భార్య పార్వతీ ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేకపోయింది. నీ చివరి చూపులోనే ఆమె జీవితమంతా కరిగిపోయింది. మాలోతు శంకర్ నీ పేరు వినగానే ఈ గ్రామం మొత్తం నిశ్శబ్దమైంది. నువ్వు లేవన్న నిజం మాకు బాధ అయినా నీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదు శంకరా. నిద్రించు నేస్తామా శాంతిగా మాలోతు శంకర్ నీ ఆత్మ శాంతించును. మా ప్రేమ నీ వెంటే నడుస్తుంది. మన వాట్సాప్ గ్రూపులో నువ్వు లేని లోటు మాకు తెలుస్తుంది. పరువెక్కిన గుండెతో కన్నీటి మధ్యన ఈ పాట వ్రాసి నీకు అంకితం చేసిన రెండు బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ అధ్యక్షులు పెదపుడి ప్రసన్న గారు. నిన్ను విడలేక శాశ్వత వీడ్కోలు చెప్పు. నీ ఆత్మకి శాంతి కలుగును గాక అంటూ నెమ్మది అయినా నీ స్నేహ బృందం. బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ అంటే ఇప్పుడు శంకరు మేమందరం కూడా కలిసి చదువుకున్నాం. 2003లో మేమందరం కలిసి ఒక బెంచ్ మీద లేకపోతే ఒక హాల్లో ఒక స్కూల్ లోపల మేమందరం కూడా కలిసి కూర్చున్న వాళ్ళం, వాళ్ళతో మాట్లాడినటువంటి వాళ్ళం. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. సో నాకు 2 రోజుల క్రితమే ఆయన మామ అదొకటే నేను లాస్ట్ విన్నది. సో కల్మషం లేని మంచి మనసు, అసలు కల్మషం అంటూ ప్రతి ఒక్కరిని కూడా స్కూటీ వేసుకొని వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా మందలిస్తూ ప్రతి ఒక్కరితో కూడా ఆప్యాయంగా కల్మషం లేని మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. 2-3 రోజుల క్రితం మేము చూసినాం. ఇప్పుడు అశోక్ మా మిత్రులు కూడా చూశారు. ఎప్పుడు 24 గంటలు కనబడుతూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒక్కసారే ఈ విధంగా అవ్వడం చాలా అంటే చాలా. ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఎట్లా ఉందో కానీ మేము మా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీగా 2003 జెడ్పీఎస్ఎస్ గ్రూప్ మిత్రులు అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకంగా లేడు, ఎవరికి ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏది లేదు. మంచిగా నిమ్మలంగా నవ్వుకుంటూ మాట్లాడేటువంటి వ్యక్తి. సో మేమందరం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి 2003 బ్యాచ్ మిత్రులందరం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మరి అధ్యక్షునిగా ఒక చిన్న మెసేజ్ దాంట్లో మన శంకర్ గురించి వివరిస్తూ రాసినప్పుడు మరి గ్రూప్లో జెడ్పీఎస్ఎస్ 2003 బ్యాచ్లో ఉన్నటువంటి 10వ తరగతి మిత్రులందరూ కూడా వెంటనే స్పందించి వారికి తోచిన విధంగా తక్కువ టైంలో అంటే ఒకసారి మెసేజ్ పెట్టాం, దగ్గర 37,000-38,000 చిల్లర 38,000 రూపాయలు కలెక్ట్ అయినాయి. అంటే మాలోతు శంకర్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఒక చిన్న మెసేజ్తో ఇంతమంది స్పందించి మరి ఇంత ఆర్థిక సహాయం చేశారు. నిజంగా తన యొక్క మరణం నిజంగా మాకందరికీ, మా సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలిగించింది. అదేవిధంగా మరి ఈ
బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ దాంట్లో మా యొక్క జెడ్పీఎస్ఎస్ గ్రూప్లో కాకుండా మరి వేరే ఒక సంస్థ కూడా ఉంది, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అని. వారికి కూడా ఈ విషయం తెలియజేసినప్పుడు అందులో కూడా తెలిసినటువంటి మిత్రులు వెంటనే వాళ్ళు కూడా వారికి తోచినటువంటి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 2 సంస్థలు కలిసి ఈరోజు మరి మాలోతు శంకర్కి మరి ఈ విధంగా ఇప్పటికీ మేమందరం కూడా కలిసి మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్గా ఒక సంఘంగా ఏర్పడి ఇప్పటికి దగ్గర ఒక 10 లక్షల సహాయాలు మేము చేసాం. 10 లక్షల రూపాయల సహాయాలు. సో చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీగా మేము వెళ్తూ మేము 140 మంది 150 మంది గ్రూప్ మిత్రులము అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఇప్పటికీ 100 సేవా కార్యక్రమాలు చేసాం. పెళ్లిల్లో అనాథలకి పుస్తక మట్టలు కూడా మేము ఇచ్చినాం, ఆపరేషన్ చేయించినాం, ఆర్థిక సహాయాలు ఎవరైనా కుటుంబంలో చనిపోతే వారు కూడా సహాయం చేసినాం. సో ఎక్కడంటే అక్కడ మా పనులు వదులుకొని ఇప్పటికీ మా మిత్రులు చాలా మంది ఉన్నారు, కొన్ని ఎలక్షన్ బిజీ వల్ల రాలేకపోయారు. సో అందరం కలిసి ఈ విధమైనటువంటి సహాయాలు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నాం. సో మరి శంకర్ మరి తన భార్య ఇద్దరిని బట్టి నిజంగా గ్రూప్లో మేమందరం కూడా చాలా బాధపడ్డాం. సో ఈ సమయంలో మేమందరం కూడా కలిసి ఈ విధంగా మరి ఇక్కడికి రావడానికి మరి వాళ్ళు ప్రేమతో ఇచ్చినటువంటి ఆ అమౌంట్ను వీరికి అందజేయడానికి మా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరేదో చేస్తారనేది కాదు, కానీ ఈమెకు భద్రతగా ఉండటానికి మేము మరి పోస్టల్ అకౌంట్ను ఏర్పాటు చేసినాం. పోస్టల్ అకౌంట్ అంటే దాంట్లో మనం వేసుకోవచ్చు. ఒక 1 year వరకు అవి అట్లా భద్రంగా ఉంటాయి. ఆ తర్వాత మీకు ఎప్పుడు కావాల్సిన మన అశోక్ ఇక్కడే ఉంటాడు. సో ఇక్కడే ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ఎందుకంటే చేతికిస్తే ఇప్పుడు ఖర్చు అయిపోతాయి అన్నటువంటి ఒక ఆలోచన ఆమె కన్నా మేము ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోస్టల్ అకౌంట్ చేసి అమ్మాయికి మరి పాస్బుక్ ను ఆదివారం అందుకే ఆదివారం కాబట్టి పాస్బుక్ అమౌంట్ డబ్బులు ఇచ్చేసి ఓకే. అందరు కూడా మరి సహకరించినటువంటి గ్రూప్ సభ్యులు మరి బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ గ్రూప్ సభ్యులు, జెడ్పీఎస్ఎస్ 2003 గ్రూప్ సభ్యులు, అలాగే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మీరు పంపించినటువంటి ప్రతి రూపాయి లెక్కతో సహా 37,016 రూపాయలు లెక్కతో సహా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మీరందరూ కూడా సహకరించి ఒక్క చిన్న మెసేజ్ తో మీరందరూ స్పందించినందుకు మా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ, అదేవిధంగా మా జెడ్పీఎస్ఎస్ గ్రూప్ 2023 బ్యాచ్ వారందరూ కూడా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి దేశగారి సంధ్యారాన్ని జెడ్పీఎస్ఎస్ 2003 బ్యాచ్ గ్రూప్ సభ్యులము మేము ఒక 140 మంది ఉన్నాము. ఇట్లా మాలోత్ శంకర్ చనిపోయిందని తెలవగానే మా మిత్రులందరూ స్పందించి తనకు ఆర్థిక సహాయము 37,116 ఇచ్చిండ్రు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేసినాము. ఫ్రెండ్స్కు ఎప్పుడు అండగా ఉంటామని మేము మా బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ద్వారా అందరినీ మాలోత్ శంకర్ మిత్రుడు మాతో 2002-2003 బ్యాచ్లో ఒక 3 సంవత్సరాలు 8 నుంచి 3 సంవత్సరాలు కూడా మేము కలిసి చదువుకున్నాము. అతని అకాల మరణం అనేది చాలా బాధ అనిపించింది. మేము ఒక 140 మంది ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేసినాము. మాలోత్ శంకర్ మిత్రుడు అకాల మరణం మాకు చాలా తీరని బాధ అనిపించి ఎమ్మటే అధ్యక్షుల వారు ఒక మెసేజ్ రాసిన వెంటనే ఒక 3-4 గంటల 5 గంటల లోపే 37,000 దాకా కూడా మిత్రులు తమకు తోచినంతగా నపరింత సహాయం చేసుకుని 37,000 రూపాయలు అనేది మేము జమ చేసి మిత్రునికి ఎంతో కొంత ఆసరగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది.